నమస్తే రైతు సోదరులకు. ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు తీపి కబురు అందించడం జరిగింది. రైతు భరోసా నిధులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ వీడియోలో రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు తీపి కబురును అయితే అందించడం జరిగింది. ఈ రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇక దసరా నుంచి అయితే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇందుకు సంబంధించి అవసరమైనటువంటి నిధులను సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్లు తెలిసింది. ఈసారి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం అందించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే కొన్ని నిబంధనలతో పకడ్బందీగా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. దీనికి తగినట్లుగా వచ్చే నెలలో దీనికి తగ్గట్టుగానే ఈ నెలలోనే రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రిలీజ్ చేయనుంది ప్రభుత్వం. వెంటనే విడతల వారీగా వానాకాలానికి సంబంధించినటువంటి రైతు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అందించేలా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇదే విషయాన్ని పలు వేదికల మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెబుతూ వస్తున్నారు. డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని భావించింది. రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్ నిధులను జమ చేయడం జరిగింది. ఈ యాసంగి సీజన్ నిధులను పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రైతు బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు స్కీమ్ను అమలు చేయడం ద్వారా ఈ రైతు భరోసా స్కీమ్ నిధులు దుర్వినియోగమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. పంటలు పండనటువంటి రాళ్ళు రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు భూసేకరణ కింద పోయినటువంటి భూములకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా చెల్లించినట్లు తేల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా కేవలం పంట పండించే భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పలు వేదికల మీద ప్రకటిస్తూ వస్తూ ఉంది. ఈ రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా స్కీమ్ను అమలు చేయాలి, ఎన్ని ఎకరాలకు అమలు చేస్తే బాగుంటుందని రైతు వేదికల ద్వారా రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి పలు సూచనలు స్వీకరించడం జరిగింది. చాలామంది రైతులు 10 ఎకరాల రైతులకు మాత్రమే ఈ పంట పెట్టుబడి సహాయాన్ని అందించాలని ప్రభుత్వానికి తెలపడం జరిగింది. దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకానికి సీలింగ్ పెట్టి 7.5 ఎకరాలు, 10 ఎకరాల లోపు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ సబ్ కమిటీని వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగులు ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందించింది. అయితే
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో ప్రతి సీజన్కు సగటున సర్కారుపై 7,600 కోట్ల రూపాయల భారం పడేది. నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ను పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి చేకూరిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి పంట పెట్టుబడి సాయానికి సంబంధించి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ కూడా ఇవ్వనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే బడ్జెట్లో మాత్రం ఎప్పట్లాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపుగా 15,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లుగా తెలిసింది. ఇందులో వరి, పత్తి పంటలే ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో అనేది ఏఈఓలు వారి యొక్క ట్యాబ్లలో పంట నమోదును చేయడం జరిగింది. దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైనటువంటి భూములకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు లాంటి వాళ్లను పంట పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాలలోపే పంట పెట్టుబడి సాయం అందివ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఈ కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి ప్రపోజల్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను ఫైనల్ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిబంధనలు అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే 7,500 కోట్ల రూపాయలు అవుతుందని అధికారి తెలపడం జరిగింది. అయితే ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతు భరోసా నిధులను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నాన్ అగ్రికల్చరల్ భూములను ధరణి సాగుపట్ట భూముల లిస్టులో నుంచి తీసేస్తుంది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసివేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో దాదాపుగా 1,500 కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపుగా 73,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం కింద అందించింది. కానీ సాగులో లేనటువంటి రాళ్ళు, రప్పలు, గుట్టలు, వెంచర్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 25,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్గా 2 సీజన్లలో కలిపి 3,000 కోట్ల రూపాయల మేర దుబారా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. సాగులో లేనటువంటి భూములకు రైతు బంధు ఇవ్వడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అసలు లక్ష్యం నెరవేరలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంట సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పింది. వానాకాలం సీజన్ దాదాపుగా పూర్తి కావస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.